మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో గౌతమ్ నగర్లోని గిఫ్ట్ చర్చిలో నిర్వహించిన సమావేశంలో క్రైస్తవులకు శ్మశాన వాటికల కొరతపై ఆందోళన వ్యక్తమైంది. పాస్టర్లు శామ్యూల్ కరణ్, నవీన్ చిత్తై మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం క్రైస్తవ సమాజానికి పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. మైనారిటీ విద్యా సంస్థల్లో అడ్మిషన్లు, ఓవర్సీస్ స్కాలర్షిప్లు, చర్చిల పునరుద్ధీకరణ నిధులు, మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు, క్రిస్మస్ నిధులు అందిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే తెలంగాణలో ప్రతి నియోజకవర్గంలో క్రైస్తవ శ్మశాన వాటికల కోసం 10 ఎకరాల భూమి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు శామ్యూల్ కరణ్, రేవా డాక్టర్, నవీన్ చితాయ్, ఏపీపీఎఫ్ అధ్యక్షుడు రెవ్ జాసన్ డేవిడ్, రెవ్ హానోక్, ఆనంద్, సంజీవ్, ప్రవీణ్, శివశంకర్ రావు, మారుతి ప్రసాద్, పిఆర్ఎల్ కాంత్, ఈవి సుందర్ బాబు తదితరులు పాల్గొన్నారు. వందనం తండ్రి, నాయకత్వం బృందం అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రతి దయవించండి. ఎందుకంటే మేము కూడి ఉన్నాం, బాహాటం చేసిన తండ్రి మీకు వందనం నాయన. ఈ కార్యక్రమం దిగ్విజయంగా, ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా, మీకు మహిమకరంగా జరిగించగలని యేసు ప్రభు నామం అడుగుతున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. Constituency is the largest constituency in India. Approximately 31 lakhs population are existing in Malkazgiri constituency. Whereas our population of Christian population is also approximately 3.8%. Accordingly, there are shortage of graveyard in our constituency. Though we are given representation to the collector from the all Malkazgiri Pastor Fellowship, we are given representation to the collector to pursue the issue with the government and allot land for the Christian burial. Christian burial we need for a respectable burial for the Christian community. As such, though the government, I believe and trust, the present government shall take initiative, and recently yesterday they have allotted around 10 acres of land to the Muslim community in one of the districts. In the same manner, the minority people of Christianity should also be taken into consideration and allot graveyards in each and every constituency in Telangana. Thank you. మరి పత్రికా సోదరులకు, మరి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేము గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, తన మంత్రివర్గ బృందానికి, మరి క్యాబినెట్ మినిస్టర్స్కి, అఫీషియల్స్కి అందరికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న క్రైస్తవ సమాజం తరపున మేము మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీలో మా యొక్క పాస్టర్స్ ఆధ్వర్యంలో మీకు ఈ విధంగా తెలియజేసిన ఏంటంటే, గతంలో ప్రీ ఇండిపెండెన్స్లో చేయబడినటువంటి బరియల్ గ్రౌండ్సే ఉన్నాయి ఇప్పటికి కూడా కొన్ని మెయిన్ లైన్ చర్చెస్ ద్వారా. కానీ తర్వాత 2006లో వైఎస్ గారు కొంచెం చొరవ తీసుకొని అక్కడక్కడ కేటాయించిన సందర్భాలు ఉన్నాయి. అయితే 20 సంవత్సరాల ఈ యొక్క సమయంలో జంట నగరాల పరిధిలో చాలా మరి ఈ సిటీ అనేది విస్తరించింది. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ మనం గమనించినట్టయితే చాలా HMDA పరిధిలో, GHMC పరిధిలో చాలా విస్తృతంగా ఈ జంట నగరం విస్తరించిన సందర్భంలో ఈ మల్కాజ్గిరిలో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 500 పైగా చర్చెస్ ఉన్నాయి. అది రాష్ట్ర వ్యాప్తంగా గమనించినట్టయితే మీరు ఎన్ని చర్చెస్ ఉన్నాయో డేటా అంతా కూడా మా దగ్గర ఉంది. మీరు గమనించిన పిల్లారా, గవర్నమెంట్కి ఏం తెలియజేస్తున్నామంటే, ఒక మన జన్మ ఎంత ఒక అద్భుతమో సార్థకతమో బైబిల్ చెప్తున్న రీతిగా, అలాగే మరణాన్ని కూడా మేము అదే విధంగా మరి భూస్థాపనని గౌరవప్రదంగా బైబిల్ ప్రకారము భూస్థాపన చేయాలన్నది మా యొక్క అభిమతము, అలాగే మా యొక్క ఫెయిత్. దాన్ని గౌరవిస్తూ మరి సంబంధిత గవర్నమెంట్ అఫీషియల్స్ ముఖ్యమంత్రి ద్వారా మేము ఈ మీడియా ద్వారా విన్నవించేది ఏంటంటే, మాకు ఆ యొక్క ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ఒక బరియల్ గ్రౌండ్ స్థలం అవసరమైన ప్రాముఖ్యమైన అవసరత ఏదైనా ఉంది అంటే అది మరి సమాధుల గురించి అని తెలియజేయాలని ఆలోచిస్తూ ఉన్నాం. అయితే ఈ సమాధులలో ఉన్న స్థలాలు మరి ఇప్పటివరకే చాలా వరకు అవి నిండిపోతూ ఉన్నాయి. అనేక మంది మరి పిలువబడుతున్నారు. అయితే
ఇప్పుడు నూతనముగా మరి ఈ విశ్వాసంలో ఉన్న క్రైస్తవ చర్చెస్లో ఉన్న విశ్వాసులకు మరి బరియల్ గ్రౌండ్స్ ఒక పెద్ద ఛాలెంజింగ్ అంశంగా మారినది. అయితే ఒక విశ్వాసి, యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకున్న విశ్వాసి మరణానికి భయపడడు, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బరియల్ గ్రౌండ్ గురించి భయపడాల్సి వస్తుంది. ఎందుకు అంటే ఈ బరియల్ గ్రౌండ్స్కి మరి స్థలము లేక వారిని ఎక్కడ పాతి పెట్టాలో, ఎలా పాతి పెట్టాలో, మరి భూస్థాపన ఎలా చేయాలో తెలియని సంక్షోభంలో ఇప్పుడున్న సమాజం ఉంది కనుక మరి ముఖ్యమంత్రి వర్లకి అలాగే మరి క్రిస్టియన్ నాయకులందరికీ పాస్టర్స్ తరపున ఈ చిన్న వినపము మేము విన్నవించుకోవాలని ఆలోచిస్తున్నాం. దయ ఉంచి ఈ చిన్న మాటని మీరు జ్ఞాపకం ఉంచుకోండి. మా మనవిని మీరు తీర్చే ప్రయత్నం చేయండి. ఇప్పుడున్న సంఘాలకు విశ్వాసులు ఉన్నారు కనుక మరి దేవుని వాక్యంలో, పవిత్రమైన బైబిల్లో ఈ మాట రాయబడి ఉంది. యెహోవా దృష్టికి తన భక్తుల మరణము విలువైనదని రాయబడి ఉంది. కాబట్టి చనిపోయిన వారు దిగులుతో ఉండగా, వారి కుటుంబ సభ్యులు దిగులుతో దిగ్భ్రాంతితో ఉండగా మరి వారి భూస్థాపన ఎక్కడ చేయాలని వారు ఇంకనూ బాధపడని ఒక ఓదార్పును ప్రభుత్వం కల్పించాలని మేము ప్రార్థిస్తున్నాం, ప్రాధేయపడుతున్నాం. మాకు కావలసిన ఆ స్థలాన్ని మీరు దయ ఉంచి మాకు దయచేసినట్లయితే మరి ఏ బాధ లేకుండా ఎవరైనా దేవుని ప్రభువునందు నిద్రించిన వారైతే వారికి అన్ని మర్యాదల చేత వారిని మేము భూస్థాపన. అయ్యా, అనేకులు పిలువబడగా కొందరు ఎన్నుకోబడ్డారని నీ వాక్యం సెలవిస్తుండగా నాయన, నీ సిలువను మోసుకొని నీ సువార్తను ప్రకటిస్తూ అయ్యా సంఘమును ప్రభువా నిలబెట్టుటకు అయ్యా మా ప్రయాసము వ్యర్థము కాదని ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా నీ మాటల చేత, నీ ఆజ్ఞ చేత ప్రభువా అయ్యా దేవుని వాక్యంలో సెలవిచ్చినట్లుగా ప్రభువా ఎందరైతే ఆత్మ చేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు అనబడతారని నీ వాక్యం సెలవిస్తుంది నాయన. అయ్యా మా మాటలు కాదు, మా తలంపులు కాదు, మా క్రియలు కాదు, మా శరీర ఆశలు కాదు